అందరికీ నమస్తే అండి. నేను మీ జయ. నా యొక్క బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉద్యోగ అభివృద్ధిలో ముందుకు సాగుతూ అన్నింటిలోని విజయాలను చేకూర్చేలాగా ఆ దేవుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మా సిరితల్లి తరపున శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తుంది మా సిరితల్లి. గాడ్ బ్లెస్ యూ చెప్పండి మా సిరితల్లికి. అందరూ కూడా గాడ్ బ్లెస్ యూ చెప్పండి మా సిరితల్లి గారికి. శ్రీ ఉగాది శుభాకాంక్షలు. దావాలి కొంచెం ఉగాది పచ్చడి స్వీకరించాలి. వెరీ గుడ్. బాగుందా సూపర్ ఉందా? చిన్నప్పుడు ఈ ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇష్టమేలండి. మాకు ఈ ఉగాది వచ్చింది అనేసరికల్లా మార్నింగే పచ్చడి చేసేసుకొని నాన్నగారు రామాలయంలో పంచాంగ శ్రవణం చెప్పేవారండి. ఆ పంచాంగ శ్రవణం చెప్పినంతసేపు కూడా మా రాశి ఎప్పుడు వస్తుంది, మా రాశిలో మేము ఏ రకమైన విజయాలు సాధించేస్తాము, ఏ రకంగా మాకు లాభం వచ్చేస్తుంది, ఏ రకంగా మాకు విద్య బాగా వచ్చేస్తుంది, ఏ రకంగా మాకు ఉద్యోగాలు బాగా వచ్చేస్తాయి అనే దాన్ని చూడడం కోసం ఆతృతగా కూర్చునేవారు అండి. ఆ పంచాంగ శ్రవణం అయ్యే వరకు కూడా మార్నింగ్ అంతా కూడా పచ్చడి కోసం ఆతృత అయితే 10 గంటల నుంచి నాన్నగారు చెప్పి పంచాంగ శ్రవణం కోసం ఆతృత. ఆ పంచాంగ శ్రవణం అంటే ఒక ఆసక్తి, ఒక రకమైన ఏంటి అంటే ఒక సరదా సందడి. మాదంటే మాది మా రాశి కోసం చెప్పండి అని చెప్పేసి పిల్లలు అందరం కూడా గబగబా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అన్నీ అడిగి చెప్పించుకుంటూ ఉండేవారు. అది అయిపోయింది అంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో మన రాశుల గురించి ఏం చెప్తున్నారు అని చెప్పి అదొక సందడి కింద చూసేసేవారు. ఒక అనుభవం అండి. అదంతా కూడా ఒక అనుభవాలు, అవన్నీ కూడా చిన్నటి సరదాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే తలుచుకొని కొద్దీ ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది. మా నాన్నగారు చెప్పి పంచాంగ శ్రవణం, ఆ తర్వాత మా మావయ్య గారు కూడా ఆలయంలో కూర్చోబెట్టి అందరికీ కూడా ఒక బిందుడు పచ్చడి కల్పించి, ఉగాది పచ్చడి కల్పించి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆలయంలోని ఆ పచ్చడిని ఇస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ రకంగా పంచాంగ శ్రవణం చెప్తూ ఉండేవారు. చిన్నప్పుడు నాన్నగారు రామాలయంలో చెప్పి, తర్వాత మావయ్య గారు గుళ్ళో చెప్పి ఎలా ఉండేదంటే ముందు మాదే చూసేసుకోవాలి, మా యొక్క సంవత్సరం అంతా ఎలా ఉంది అని చెప్పి చూసేసుకోవాలని ఒక ఆతృత, ఒక సరళి, ఒక సంతోషం, ఒక ఆరాటం. ఈ సంవత్సరం అంతా మాకు ఏ రకంగా ఉంది, డబ్బులు ఏ రకంగా వస్తాయి, మాకు విజయాలు ఏ రకంగా వస్తాయి ఒక ఆరాటంతో, ఒక ఆసక్తితో పరిగెట్టుకొని వెళ్ళి కూర్చునేవారు అండి. ఈ సంవత్సరం మాకు సిరితల్లితోటి ఈ పరాభవనామ ఉగాది సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. ఈ పరాభవనామ ఉగాది సంవత్సరం అంతా కూడా మాకు దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని, సిరి సంపదలు కల్పించాలని, అదేవిధంగా మనశ్శాంతిని కల్పించాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా దేవుడు యొక్క కృపా కటాక్షంతో మీరు అనుకున్నవన్నీ కూడా అన్నింటిలోని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ పరాభవనామ సంవత్సరం మనందరికీ మంచి చేకూర్చాలని, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పంచాంగ శ్రవణానికి టైం అయిపోతున్నట్టుందండో. త్వరగా వెళ్ళి పంచాంగ శ్రవణం చెప్పించేసుకొని వచ్చేస్తే మన లాభాలేంటో, నష్టాలేంటో, కష్టాలేంటో, సుఖాలేంటో అన్నీ తెలిసిపోతాయి కదా. త్వరగా వెళ్ళి పంచాంగ శ్రవణం చెప్పించుకొని వచ్చేయండి. పచ్చడి తీసుకొని ఆనందంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది పచ్చడి స్వీకరించిన అనుభూతితో ఆ యొక్క తీపి, కారం, పులుపు, చేదు, వగరు అన్నిటి యొక్క అనుభవాలని మన జీవితంలో కలగలుపుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అందరం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మరోసారి మళ్ళీ కలుద్దాం. బాయ్.